ఆ తర్వాత కేసీఆర్ పాలనలో ఆంధ్రజ్యోతి సంస్థలపై జరిగిన దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. అయినా వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డాము, భవిష్యత్తులో కూడా నిలబడతాం. ఎందుకు నిలబడవు? చంద్రబాబు నాయుడు కట్టలు మూటలు పంపిస్తూనే ఉంటాడు నీకు. ఎందుకు? నీకేమన్నా దాని మీద వచ్చే రెవెన్యూనే ఆధారమా? చంద్రబాబు నాయుడికి పార్టీ కాపాడుకోవడం కావాలి, నీకు నీ మీడియా కావాలి. ఆయన నీకు పంపిస్తూనే ఉంటాడు, నువ్వు నడిపేది నడుపుతూనే ఉంటావు. మీరందరూ ఏదో సొక్కం పూసల లెక్క, మీరంతా ఏ రాజకీయ పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నువ్వు వార్తలు రాసినట్టు. ఎలక్షన్ టైం వస్తే ఏ పార్టీకి వెళ్ళి ఎన్ని మూటలు వస్తున్నాయో కూడా తెలియదా ఏమనికి? మేము గదే ఫీల్డ్ నుంచి వచ్చినాం కదా. మాకంటే మీరు ఒక 10-15 సంవత్సరాల ముందు జర్నలిస్టులు కావచ్చు, మేము వెనక కావచ్చు. కానీ అన్నీ ఒక వరలో కత్తులే కదా ఇవన్నీ. నీది పెద్ద కత్యేమో, మా చిన్న కత్యేమో అంతే. సో కాబట్టి ఇవన్నీ ఇంకా నీతులు చెప్పకండి, అయిపోయింది. సో కాబట్టి రాధాకృష్ణ గారు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అంటే బరాబర్ తెలంగాణ జాగిరు, తెలంగాణ ప్రజల జాగిరు. నీ జాగిర బీఆర్ఎస్ మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాధాకృష్ణ. కానీ రాధాకృష్ణ ఈ చిల్లర ప్రయత్నాలు మానేసాయి. ఇక మీకు ఎట్లా మీకు ఆంధ్ర ప్రయోజనాలు లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు కూడా అనలేం వాస్తవానికి కూడా. ఎందుకంటే ఆంధ్ర ప్రయోజనాలుగా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు మాత్రమే. చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు ఆటంకం కలిగిన నాడు పవన్ కళ్యాణ్ను కూడా విపరీతంగా దూషించినటువంటి పత్రికలు, ఛానళ్ళు ఇవి. అప్పుడు చూడలేమన్నా జనసేన ఎట్లా ఏ రకంగా వీళ్ళని ఎదుర్కొన్నదో. సో అట్లా చంద్రబాబు ప్రయోజనాల కోసము దేనికైనా అదైతారు, చంద్రబాబు ప్రయోజనాల కోసం వీళ్ళు ఏడికైనా అవుతారు.